శ్రోతలందరికీ నమస్కారం. సరిగా 90 ఏళ్ల క్రితం ఆల్ ఇండియా రేడియో ఆవిర్భవించింది. జూన్ 8వ తేదీన, అంటే ఈ నెల 8వ తేదీన 91వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోబోతోంది. 1956 నుంచి ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా ఆకాశవాణి అని పిలవటం ప్రారంభించారు. ఇప్పటి వాళ్లకు ఆకాశవాణి గొప్పతనం తెలియక ఏమిటి ఇంత ఆర్భాటం చేస్తున్నారు, ఏమంత ఘనకార్యం సాధించింది అనుకోవచ్చు కాక, ఏమి సాధించిందో మాకు తెలుసు, మా ముందు తరాలకు మరీ బాగా తెలుసు. వెనక్కి తిరిగి చూస్తే 1936 నుంచి ఈ రోజు వరకు తన 90 ఏళ్ల సుదీర్ఘ ప్రసార యాత్రలో అడుగడుగునా ఆకాశవాణి తన ప్రత్యేక ప్రతిపత్తిని చాటుకుంది. మీకు తెలుసు, మన దేశంలో విభిన్న వర్గాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు ఉన్నాయి. వారి మధ్య ఐక్యతను సాధించడానికి విశేష కృషి చేసింది. మనమందరం భారతీయులం, మనమందరం ఒక్కటే అన్న విశాల దృక్పథాన్ని ప్రజల్లో ప్రోధి చేసింది. వివిధ భాషలు, వివిధ మాండలికాలలో ప్రజల జీవితపు లోతుల్ని, ఆశల అంచుల్ని తాకింది. అన్ని భాషల్ని సమంగా ఆదరించింది. ముఖ్యంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అఖండ భారత నిర్మాణానికి అవిశ్రాంత కృషి చేసింది. జాతీయ వార్తలు, జాతీయ సంఘటనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసింది. ప్రముఖ నాయకుల ఉత్తేజపూర్వక ప్రసంగాలను ప్రసారం చేసింది. ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపింది. సామాజిక వికాసానికి ఉద్యమించింది. ప్రాథమికంగా మనది వ్యవసాయ దేశం. అక్షరాస్యుల సంఖ్య ఇప్పటికీ తక్కువే, అప్పట్లో మరీ తక్కువ. గ్రామీణ ప్రజలకు, రైతులకు ఆకాశవాణి తొలి గురువై పాఠాలు నేర్పింది. రైతు నేస్తమైంది. పాడి పంటలు, పశువైద్యం, ప్రజారోగ్యం, వయోజన విద్య, మహిళల సంక్షేమం, శిశు సంక్షేమం వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించింది. గ్రామీణ కళలను, కళారూపాలను ప్రజలకు పరిచయం చేసింది. ఆకాశవాణి చేసిన సారస్వత కృషి అంతా ఇంత కాదు. దేశం నలుమూలలా ఉన్న కవి పండితులను, నటీనటులను, గాయకులను, సామాజిక స్ఫూర్తులుగా విలసిల్లిన అనేక మంది మహామనీషులతో ఇష్టాగోష్ఠి ప్రసంగాలు నిర్వహించింది. విజ్ఞాన విస్తరణతో పాటు భారతీయ సంగీతాన్ని సంప్రదాయమా, కర్ణాటకమా, హిందుస్థానీనా, శాస్త్రీయమా, లలితమా, జానపదమా అన్న తేడా లేకుండా సమాదరించింది, గౌరవించింది, పెంచి పోషించింది. మరీ ముఖ్యంగా వార్తల విషయంలో నిబద్ధత, నిజాయితీ కలిగిన నమ్మదగిన ప్రసార మాధ్యమంగా ప్రజలు ఆకాశవాణిని విశ్వసించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నది ఆకాశవాణి నినాదం. ఆ నినాదానికి కట్టుబడి వాచా కర్మణ పనిచేసింది. ఆ సరస్వతి పీఠంలో 3 దశాబ్దాలకు పైబడి పనిచేయటం నిజంగా నా అదృష్టం. రేడియోను తలుచుకుంటే చాలు, అగరధూపలతికల, అత్తరు వాసనల ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఉదయాన్నే నిద్ర లేచి లేవగానే రేడియో సిగ్నేచర్ ట్యూన్ వినడమే గొప్ప క్రేజ్ అప్పటికే ఇప్పటికీ. నథింగ్ కెన్ మ్యాచ్ అప్ టు ది నాస్టాలజియా దట్ ఆల్ ఇండియా రేడియో evokes. బాలమురళి, రజని, బంద, స్థానం, దేవులపల్లి, తెన్నేటి హేమలత, ఓలేటి, మల్లిక్, ఉషశ్రీ, సత్యం శంకరమంచి, ఎంఎస్ శ్రీరామ్, శారదా శ్రీనివాసన్, శ్రీరంగం గోపాలరత్నం, రావూరి భరద్వాజ, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఇలా ఎందరో పెద్దని దర్శించగలిగాను. వాళ్ళ సాహచర్యాన్ని, సామీప్యాన్ని అనుభవించగలిగాను. అదృష్టం కదూ. ఆకాశవాణికి జన్మదిన శుభాకాంక్షలు.